వరంగల్ వాయిస్ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ప్రధాన వార్తగా చెప్పుకోవచ్చు. ఆ బల్దియా భవనం శంకుస్థాపనకే పరిమితం అంటూ ఒక వార్తను ప్రచురించింది. గుంతలు తీసి నిర్మాణం మర్చిన పాలకులు 2 ఏళ్లుగా ముందుకు సాగని పనులు, ప్రమాదకరంగా మారిన గుంత అంటూ ఒక వార్తను ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న ఓరుగల్లులో అభివృద్ధి అటకెక్కింది. వరంగల్ మహానగర పాలక సంస్థ కొత్త పరిపాలన భవన నిర్మాణానికి అతిగతి లేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ భవనం మాదిరిగానే జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం 20.50 కోట్లు కేటాయించిన ఆ భవన నిర్మాణం అటకెక్కింది. 2 సంవత్సరాల క్రితం అప్పటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పనులు ముందు సాగడం లేదు. వచ్చే 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 5 అంతస్తులో భవనం నిర్మించే డిజైన్ చేసిన పనుల్లో పురోగతి లేదు. హైదరాబాద్ చెందిన కాంట్రాక్టర్ పనులు అప్పగించి సంవత్సరంలో భవన నిర్మాణం పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు గుంతలు తీయడం తప్ప పనులు ప్రారంభించలేదు. అధికారులు పాలకవర్గం నిత్యం ఈ గుంతను చూసి మురిసిపోతున్నారు తప్ప భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. వర్షాకాలంలో ఈ గుంత నీటితో నిండి ప్రమాదకరంగా మారుతుందని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. గ్రేటర్ కాలేజీలో నిర్మించకుండా కనీసం తీసిన గుంతనైనా పూడ్చి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని వేడుకుంటున్నారు. సో ఇది అట్టహాసంగా అప్పుడు పురపాలక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు మరి హైదరాబాద్ తరహాలో ఇక్కడ మేము ఆ జీడబ్ల్యూఎంసీకి 5 అంతస్తుల భవనం నిర్మిస్తామని చెప్పేసి 20 కోట్ల చిల్లర సంబంధించిన నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఆగవాగం హడావుడి అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పరిచయం చేసిళ్ళు. అదొక ప్రారంభం అయితే చేసిళ్ళు. గుంత అయితే తీసిళ్ళు తప్ప అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలే. నిర్మాణం మాట దేవుడెరుగు, బిల్డింగ్ మాట దేవుడెరుగు, కానీ తీసిన గుంతలు ఇప్పుడు పడే వర్షాలకు మాత్రం నీళ్లు పడితే మాత్రము ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ప్రమాదంగా మారింది కాబట్టి దాన్ని కనీసం దానైనా గుడుపులు అయ్యే నాయన అని చెప్పేసి మొత్తుకున్నట్టుగా ఈ యొక్క వార్తను ప్రచురించింది వరంగల్ వాయిస్ దినపత్రిక. సో మొత్తానికైతే మనం చెప్పుకునేదంటే నిర్లక్ష్యం కొట్టొచ్చినా కనబడుతుంది. వరంగల్ మహానగర పాలక సంస్థలో చూస్తే జీడబ్ల్యూఎంసీ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ మేయర్ సంబంధించి పట్టించుకోని పరిస్థితి లేదు. ఎందుకంటే మేయర్ ఏ పార్టీ అనేది క్లారిటీ లేకుండా పోయింది. ఆమె చేరడం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అసలు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉందా లేదా, అసలు ఏం నడుస్తుందని కూడా ఆమె చెప్పే పరిస్థితి లేదు. తర్వాత పట్టించుకోవాల్సినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎందుకు నెలాఖరులో మా జీతం మాకు వస్తుంది కదా, ఎందుకు మేము రిస్క్ చేయడం మాకు ఎందుకు అని చెప్పేసి ఉండదు. ఇక సంబంధించిన కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆయన హైదరాబాద్ నుంచి కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్నా కూడా సైలెంట్గా వదిలేసినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. అంటే దీనిపైన దృష్టి పెట్టడం ఎందుకు పెట్టట్లేదు? మరి గత ప్రభుత్వంలో మరి చేపట్టిన నిర్మాణం కనుక మేము ఎందుకు చేయాలనుకుంటాంలా, లేదా మాకేమొస్తుంది ఎందుకు అనుకుంటాంలా అనేది ఇప్పుడు అయితే తెలియదు. కానీ భవనం మాట దేవుడు ఎరుగు, కనీసం తీసిన ఒక ఆ బొందనైనా గుడిపితే వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఆగి ఎవరైనా పడితే మాత్రం ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఇంకా ప్రమాదకరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కనీసం దాన్నైనా కూడ్పులని చెప్పేసి అందరూ విమర్శిస్తూ ఉంటే ఆ సంబంధించిన వార్తలు వరంగల్ వాయిస్ దినపత్రిక ప్రచురించేట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులు దృష్టి పెట్టి మరి ఆ భవన నిర్మాణం చేస్తారా చేయరని ఒకసారి మీరు ఒక చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది మరి అందరికి ఉపయోగపడే విధంగా మాత్రం మీరు దాని నిర్మాణం చేపడితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి హైదరాబాద్ తర్వాత మరి 2వ స్థానం వరంగల్దే కాబట్టి సరే ఎవరు మొదలుపెట్టినది కాదు, ఎవరు శంకుస్థాపన చేసినది కాదు, పూర్తి అయితే మీ హాయంలో జరిగితే మరి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పాలనా భవన్ సంబంధించి కూడా ఒకే చోట అన్నీ ఉంటాయి కాబట్టి సో అది పూర్తి చేయండి అని చెప్పేసి అందరి టీవీ కూడా అటు అధికారులను పట్టించుకోవాలని ప్రజాప్రతినిధులను, ఆ మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది.